హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి సెలబ్రిటీ సిరీస్. ఇంతకుముందు నా దగ్గర డిజిటల్ ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల నేను పెద్ద ఎఫోర్డ్ చేయలేకపోయాను ఈ ఎక్స్ప్లెనేషన్ అన్నిటికి కూడా. నేను ఈరోజు మీకు నేను సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్లో రాబోతున్నటువంటి విషయాలు, వాళ్ళు ఎలా సెలబ్రిటీ అయ్యారు, వాళ్ళ లైఫ్లో ఎలాంటి ప్యాటర్న్స్ వచ్చినాయి అనేది మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గమనించినట్టయితే ఇది రజనీకాంత్ గారి చార్ట్. ఈ చార్ట్ తీసుకోవడానికి గల కారణం కూడా ఉంది. ఈ సంవత్సరం ఈయనకి రాహు మీద శని, అంటే యాక్చువల్గా మెడిసినల్గా కానీ మెడికల్గా కానీ ఏదైనా మిస్టేక్ జరుగుద్ది డాక్టర్ల చేతిలో. ఎందుకు జరుగుతుంది అనేది నేను ఈ వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేయాలి కాబట్టి ఇది రజనీకాంత్ గారి జాతకం. ఎగ్జాక్ట్గా డేట్ అయితే తప్పు ఉండొచ్చు, ఎందుకంటే నేను ఎగ్జాక్ట్గా ఆన్లైన్ డేటాని ఎక్కువ ఫాలో అవ్వలేను. బట్ ఒకటైతే నమ్ముతాను, ఏంటంటే ఆ 1 or 2 ఇయర్స్లో మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా సేమ్ ప్లేసెస్లో ఉంటాయి. మీరు గమనించినట్టయితే వృశ్చిక రాశిలోని రవాయికి మీరు గమనించినట్టయితే మన లైఫ్లోని మీరు చాలా అద్భుతమైన విషయాల్ని చూడవచ్చు. ఎలాంటివంటే ఆయన లైఫ్లో హిట్ అయిన ప్రతి సినిమా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. అతను సడన్గా ఇప్పుడు భాష కానివ్వండి, అదర్ మూవీస్ మీరు గమనించినట్టయితే లైఫ్ ఎలాగంటే ర్యాగ్ టు రిచ్ టు ర్యాగ్, అంటే ట్రాన్స్ఫర్మేషన్ క్యారెక్టర్స్. మీకు ఒక హీరో ఇక్కడ రవి ఉన్న వ్యక్తి, అంటే వృశ్చికంలో రవి ఉన్న వ్యక్తి లైఫ్ ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్మేషన్గా ఉంటుంది. పేరు ఎలాగ వస్తుంది ఆయనకి? భాషా సినిమాలో వాళ్ళ ఫ్రెండ్ని నరికేస్తే అతను వెళ్ళి మాఫియాని కౌంటర్ చేయడం, ముత్తూట్లో బాగా డబ్బులు ఉన్నవాడు వాళ్ళ కొడుకుగా అరుణాచలం, ఇలాంటివి ఆ నరసింహ, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్మేషనల్ క్యారెక్టర్స్ చేయడం వల్ల మాత్రమే ఆయనకి స్టార్డమ్ అనేది వచ్చింది. అది రవిని మీరు చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే రజనీకాంత్ గారి జీవితంలో రెగ్యులర్ వర్క్స్లో ఎత్తుపలాలు ఎక్కువ వచ్చినాయి. అంటే ఒక కండక్టర్గా కానివ్వండి, తర్వాత ఆయన విలన్ తర్వాత ఇలాగ చాలా. దానికి కారణం శనికేతువుడు. ప్లస్ ఆయనని మీరు గమనించినట్టయితే చాలా సర్వీస్ ఓరియంటెడ్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. అంటే సెయింట్ క్వాలిటీస్ ఉన్నాయి, శనికేతువు లక్షణం అది. ఆయన చాలాసార్లు ఆయన లైఫ్ స్టైల్ మీరు గమనించి ఉంటారు. ఆయన వయసులో ఉన్నప్పటి నుంచి కూడా జనరల్గా సినిమా షూటింగ్ అయిపోగానే పర్వతాలకు వెళ్ళిపోవడం, లేకపోతే ఎక్కడైనా ఐసోలేట్ ప్లేసులకు వెళ్ళడానికి, ఎందుకంటే శనికేతువుల యొక్క సంబంధం. అలాగే ఆయన చాలా సినిమాల్లో స్వామీజీల క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఆయన స్వామీజీ ఆశీర్వదించడం కానివ్వండి, లేకపోతే ఆయనే స్వామీజీ పాత్రలా కొన్ని చేసిన విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి, మీరు గమనించవచ్చు. ఎందుకంటే ప్రతి మేజర్ లీడ్లో కూడా ఆయన దగ్గరికి ఎవరో ఒకరు బ్లెస్సింగ్, స్వామీజీ, ఇలాంటి క్యారెక్టర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. శనికేతువులు మనం గమనించవచ్చు. అలాగే కుజుడు ఉచ్చ అన్నప్పుడల్లా గ్యాంగ్స్టర్స్ అనమాట. గ్యాంగ్స్టర్స్ నుంచి కాపాడేవాడు లేదా గ్యాంగ్స్టర్. అలాంటి మూవీస్లోనే హిట్లు కొట్టడం కూడా మనం ప్రత్యేకంగా చూసున్నాం. బట్ ఇందులో శుక్రుడు బుధుడు కలిసి గురువు ఇంటూ ఉన్నాడు. ఆయనకి ఆర్థికంగా ఈ స్థితి రావడానికి గల కారణం ఏంటంటే ఈ శుక్రుడు మూవీస్ని ప్లస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని, అలాగే ధార్మికతకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ టచ్లో ఉండటం వల్ల ఎక్కువ లాభాలు పొందే జాతకం అని చెప్పవచ్చు. బట్ రజనీకాంత్ గారికి స్టార్డమ్ ఎప్పుడు వచ్చింది అని మనం గమనించినట్టయితే 90sలో ఒక మంచి ఎలివేషన్ అనేది ఆయనకు వచ్చింది. ఎందుకంటే చాలా సినిమాలు హిట్ అయిందంతా 90sలో స్టార్ట్ అయిందనమాట. 90sలో మరి సాటర్న్ ఎక్కడ ఉన్నాడు? ఆల్మోస్ట్ మీరు గమనించినట్టయితే సేమ్ ఈ తులా దాటి వృశ్చికం దగ్గర నుంచి మొదలనమాట. మీరు గమనించినట్టే మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, 97లో మన సింగపూర్, మలేషియా ప్లస్ జపాన్లో కూడా రజనీకాంత్ గారి సినిమాలు బాగా ఆడారు. సేమ్ ఇప్పుడులాగే ఈ మధ్యకాలంలో ఆయన ఈ జైలర్ ఇవన్నీ హిట్ అయిన ట్రాన్సిట్స్ కూడా ఇవే ట్రాన్సిట్స్ అనమాట. అంత 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనకి బలమైన హిట్లు పడడం, మళ్ళీ ఆయన్ని చూడగలం, ఆయనతో కొన్ని సినిమాలు చేయగలం అని చెప్పి పబ్లిక్ రియలైజ్ అయిన టైము. అంటే మీరు గమనించండి, శని ఎప్పుడైతే ఈ రవి నుంచి ఈ ట్రాన్సిట్లో ఉందో, ఇప్పుడు మీకు జనరల్గా ఇప్పుడు ఒక ప్రమాదం ఉంది రజనీకాంత్ గారు. ఏంటో ప్రమాదం అంటే రాహు మీదకి శని ప్రవేశం. ఈ నెల 28 నుంచి ఆయనకి మెడికల్ ట్రీట్మెంట్స్ ఏదైనా విషయంగా ఇబ్బందులు రావచ్చు. అంటే ఏంటంటే ప్రాపర్ మెడికేషన్ లేక హెల్త్ పాడవచ్చు, లేదంటే ఏదైనా ప్రమాదాలు జరుగుతాయి. అంటే టెర్కింగ్లో కానివ్వండి, మెడిసిన్స్ వాడుతూ అన్ఎక్స్పెక్టెడ్గా సిక్ అవ్వడం, అంటే ఒకదానికి ఒక మెడిసిన్ అవ్వడం, లేదా ఏదైనా డాక్టరో లేకపోతే మెడిసినల్ థియరీస్లో దెబ్బతిండడం,
అలాంటిది 100% జరుగుతుంది. 100, అందులో ఎటువంటి డౌట్ లేదనమాట. ఖచ్చితంగా జరిగే తీరుతుంది. దీనికి కారణం నేను చెప్తాను ఏంటి, ఒక శని మీద రాహు గోచారమే కాదు, అదర్ దెన్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మీకు చెప్పాను కదా సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్, అందులో 3వ పాయింట్ కూడా మనం జనరల్గా తీసుకోవచ్చు. ఏంటది? ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని రోల్ ప్లే చేస్తుంది. బట్ ఏజ్ కోసం అయితే చెప్పలేదు. ఏజ్లో కూడా ట్రిగర్ అవ్వడం, అంటే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండి ఒక స్పిరిచువల్ పర్సన్ అయ్యి ఉండి కూడా ప్రమాదం ఎలా జరుగుతుంది అంటే, ప్రకృతి ఎవరిని వదిలేదు ఏ విషయంలోనని మనకి తెలుసు. అలాంటి విషయంలో శాపిత దోషం ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఫస్ట్ సెలబ్రిటీ కోసం చెప్తున్నాను. ఇది మీరు గమనించినట్లయితే ఈ ఈవెంట్ ఈ నెల ఏప్రిల్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మంత్ ఏంటి, నెక్స్ట్ మంత్ ఎప్పుడైతే సింహరాశిలో కేతు యొక్క ప్రవేశం ఉంటుందో అప్పుడు కూడా మీకు ఆల్మోస్ట్ ఈ ట్రాన్సిట్కి సంబంధించిన విషయాలుగా ఇతను నేను చెప్పిన 100% ప్రిడిక్షన్ అనేది జరుగుతుంది. ఇందులో మనం జనరల్గా ఎవరైనా ఆయన రెఫరెన్షియల్గా నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా రెఫరెన్స్ చెప్పినట్టయితే నేను జనరల్గా ఏం చెప్తానంటే మెడికేషన్ దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్తాను. మెడిసిన్స్ దగ్గర జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అనమాట. ఈ శని మీద రాహు శాపిత దోషం ఈయనకి 100% వర్కౌట్ అవుతుంది. మరి ప్రమాదం ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటే గురువు ఇక్కడికి వెళ్ళాక, జూపిటర్ మిథున రాశిలోకి వెళ్ళాక ఈ థియరీ అంతా వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు గమనించండి, నేను చెప్తున్న ఫస్ట్ సెలబ్రిటీది. ఇందులో ఇంతకుముందు నేను చెప్పినప్పటికి కూడా డీటెయిల్గా ఏం చెప్పలేదు. ఇది ఫస్ట్ సెలబ్రిటీది. రజనీకాంత్ గారికి ఈ 2 years అంత బాగున్నా కూడా ఆకస్మికత, అంటే చెప్పాను కదా, ఒక రాంగ్ మెడికేషను లేదా రాంగ్ ప్లేస్లోకి వెళ్ళి ఇబ్బంది పడే జాతకం. అలాగే ఫ్లైట్ విషయంలో కూడా నేను జాగ్రత్తగా ఉండాలి. ఫ్లైట్ లేకపోతే ఆయన వెహికల్స్తో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన టైము. అందులో ఇంకోటి ఏంటంటే ఈయనకి ఈ ఇయర్లో ఏదైనా అచీవ్ అయ్యేది, అంటే ఏదైనా పెద్దది అచీవ్ అవుతారు, దాని తర్వాత జరగవచ్చు, లేదా అచీవ్ అవడానికి ముందైనా జరగవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ సినిమా ఎప్పుడు ఎలా హిట్ అయిందనే విషయం మీద కన్నా ఆయన ఎలాంటి క్యారెక్టర్లు చేయడం వల్ల ఆయన హీరో అయ్యాడు అనేది మీకు క్లియర్ కట్గా అర్థమై ఉంటుంది. ఫర్దర్గా మీ జాతకాల్లో కూడా ఎలాంటి ఉన్నట్టయితే రియల్ లైఫ్లో మీరు స్టార్స్ అవ్వడానికి ఎలాంటి క్యారెక్టర్స్ని ఎంచుకోండి. ఎందుకంటే నా వీడియో ద్వారా మీలాంటి వాళ్ళు నలుగురు బాగున్నట్టయితే దేవుడు నాకు ఖచ్చితంగా మంచిగా చేసి తీరుతాడు. ఫ్రెండ్స్, వాచ్ మై వీడియోస్ బెటర్ ఒక రీసెర్చ్ పర్పస్ మీదే ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఒక రెమెడీ చెప్పినా, ఒక పూజ చెప్పినా, ఏం చెప్పినా నేను దాని వెనకాతలో 1000 ప్రయోగాలు చేసి తెలుసుకొని ఎన్ని మంది బాగుపడ్డారు, ఎన్ని మంది దెబ్బతిన్నారని తెలుసుకొనే చెప్తాను. ఇది కేవలం రజనీకాంత్ గారి కోసం చెప్తాను. ఎందుకంటే 28 నుంచి ఈయనకే ఈ పెను ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి, ప్రమాదాలతో పాటు పాజిటివిటీ కూడా చెప్పాను కదా. లాస్ట్ 97, 96, 98, 2000 మధ్యలో హిట్లు ఎలాగ వచ్చాయి, ఇప్పుడు సేమ్ అలాగే వచ్చినాయి. ఎందుకంటే శని గోచారం అలాంటి. దాని తర్వాత మీరు గమనించవచ్చు 2022, 23 తర్వాత ఆయన ఇబ్బంది పడిన విషయాలు కూడా జరిగినాయి. ప్లస్ ఇది ఈసారి మటుకు ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సెలబ్రిటీ ఈయన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో.